నేను ఈరోజు బనానా బన్స్ వేయాలనుకుంటున్నా. 2 అయితే పండిన బనానాలు, గోధుమ పిండి, చక్కెర, 4 అయితే ఇలాచీలు. ఇప్పుడైతే చక్కెర మిక్సీ పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు ఇలాచీలు వేసి పట్టుకుంటాను నేను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బనానాల్ని దీన్ని తీసేసుకోవాలి, ఎందుకంటే పండాలి బనానా. ఇదైతే తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో చక్కెర పొడి వేసుకోవాలి. కొంచెం వంట సోడా, ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నా. ఒకటేసారి పిండి పోసుకోవద్దు, మనకి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి, ఏడ ఉండలు లేకుండా. ఇలానైతే నేను బాల్స్ లాగా చేసుకున్నా. ఇప్పుడైతే చపాతీలాగా పెద్దగా కాకుండా, పూరీలాగా చిన్నగా కాకుండా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. చేసుకున్న పూరీని అయితే వేసుకుంటున్నా నేను. ఎందుకంటే మరీ లావుగా వేసుకోవద్దు, మరీ సన్నగా వేసుకోవద్దు, కొంచెం లావుగానే ఉండాలి. ఇలా అయితే కాల్చుకోవాలి. ఇప్పుడైతే బనానా బన్స్ అయితే రెడీ అయినాయి. కొంచెం చక్కెర పొడి వేసుకోవాలి.